వెల్కమ్ టు ఖుషీ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యారెట్ మసాలా దోశ. మనందరికీ మసాలా దోశ అంటే చాలా ఇష్టం కదా. సో కొంచెం డిఫరెంట్గా అండ్ హెల్తీగా ఈరోజు నేను క్యారెట్ మసాలా దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంక స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు క్యారెట్ మసాలా దోశ కోసం ఒక 4 క్యారెట్స్ని చిన్నగా కట్ చేసి 5 to 6 పచ్చిమిర్చి వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా క్యారెట్ని మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్లో ఈ క్యారెట్ మిక్సర్ని మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. మంచిగా చక్కగా అంతా పిండిలో కలిసిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. చూడండి ఎంత మంచి లైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ఒక 3 to 4 ఆలుగడ్డలు తీసుకొని కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ పెట్టుకొని మనం ఈ మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా రోస్ట్ చేసిన తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి కలర్ కోసం. పసుపు కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి తీసుకోవాలి. పోపులో ధనియాల పొడి వేస్తే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. అండ్ మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉంటాయి కదా, మంచి ఒక 5 విజిల్స్ అయితే మంచి ఫైన్గా మెత్తగా ఉడుకుతాయి. సో స్పూన్తోని అలా ప్రెస్ చేయగానే మంచిగా మెత్తగా అయిపోతుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికాయో ఆలుగడ్డలు. సో ఇలా మంచిగా చక్కగా ఫ్రైలో మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని మొత్తం మసాలా మొత్తం కలిసేంత వరకు ఆలుగడ్డని మంచిగా అలా ఫ్రై చేస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు చక్కగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఆ సాల్ట్ కూడా మంచిగా చక్కగా కలిసిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మకాయ కంటే తక్కువ నిమ్మకాయ తీసుకొని దాంట్లో నిమ్మకాయ జ్యూస్ పిండాలండి. దీనివల్ల అడిషనల్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మా క్యారెట్ మసాలా దోశకి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో అంతే, వెరీ టేస్టీ మసాలా రెడీ. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. ఇది మసాలా ప్రిపేర్ అయింది కదా, ఇది కాసేపు పక్కన పెట్టేసి మనం ఒక ప్యాన్ తీసుకొని క్యారెట్ దోశ వేసుకుందాం. చక్కగా ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా వాటర్తో అలా స్ప్రింకిల్ చేసేసి మనం దోశ వేసేసుకుందాం. క్యారెట్ దోశ అలా వేసిన తర్వాత చక్కగా మంచిగా వేసుకున్నాక కొంచెం ఆయిల్ తీసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ తీసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి దోశని మంచిగా రోస్ట్ చేయండి. హై ఫ్లేమ్లో పెడితే ఉట్టిగానే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెడితే కొంచెం క్రంచీగా క్రిస్పీగా వస్తుంది దోశ. లైట్గా రోస్ట్ అయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా ఉంటుంది కదా, అది దోశ మొత్తం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ చక్కగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మెల్లిగా దాన్ని పెనం నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, వెరీ టేస్టీ క్యారెట్ మసాలా దోశ రెడీ. చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మంచి మీ పిల్లలు వెరైటీగా కావాలనుకున్నప్పుడు క్యారెట్ దోశ బెస్ట్ ఆప్షన్ అండ్ హెల్దీ కూడా. సో డెఫినెట్గా మీరు ఈ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.